ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకురాలు కుమారులతో దీవించగలట. దేవుడి ద్వారా దైవజనులు అనేక మంది వేస్తా ఉన్నారు. ఇది చక్కని మందిరం. మొన్నటి వరకు వాక్య సందేశం ఇచ్చి శాలిమరాజు గారి పిల్లలు రెవరెండ్ శాలిమరాజు రెవరెండ్ మరి వరప్రసాద్ గారి కనిపిస్తలేదు. ఆయన 2 వారాలంటే ఈ వారం వచ్చేవారు. మరి దేవుని బిడ్డలారా ఆయన ఒక వారమే రేపు వారం మాట్లాడబోతున్నారు. దైవజనుడు రెవరెండ్ మరి ఇజ్రాయేల్ గారు ఇజ్రాయేల్ అనేదండి మొదలన్న చక్కగా వాడబడుతూ అనేక పర్యాలు మందిరంలో విన్నాము. నేను దుబాయ్ లేనప్పటికీ సేవకునిగా లేకుండా బైబిల్ ఇప్పుడు పఠిస్తూ ఉండేవాడు. ఆయన ఇది ఎలా అయినప్పుడు ఎక్కడికి వెళ్ళినా 3 నెలలు అక్కడ లాస్ట్ టైం 3 నెలలు కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే అయింది అల్ఫజర్ కదా. ఆయన మనకి అల్ఫజర్ క్యాంపులు బైబిల్ పఠిస్తూ ఉండేవాడు. అనుకునేవాడిని దైవజనుడిగా నేను వచ్చాను, కార్యం చేస్తారు. అదే విధంగా దైవజనుడు రావడం చాలా సంతోషం. వినలారా వింటా ఉన్నాం, మేము వింటా ఉన్నాం. చక్కని సందేశాలు దుబాయ్లో యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి. తన భార్య ఇద్దరు కలిసి రావడం. నేను వారం పూర్తి మెసేజ్ ఇవ్వాలనుకున్నాం. ఆయన తీసుకొచ్చారు. మళ్ళా వెళ్ళడం ఏంది కాబట్టి ఇప్పుడు సందేశం ఇస్తాముడగా ప్రభు తన కావాల్సిన వాడుకున్నట్టు అందరూ ప్రార్థన కనిపెట్టండి. రెండు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఆత్మీయమైన తండ్రి ఈశ్వరన్ గారికి నేను వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మా సహోదరుడికి, అలాగే మా నాన్నకి, ఇరువురికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని ప్రేమను బట్టి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పిన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా చక్కగా విన్నారు. దేవుని మహాప్రేమను బట్టి, ఆయన చూపించిన సంకల్పమును బట్టి, ఆయన నాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఆ మాటలన్నీ కూడా మీకు బయలుపరచాలని ఏలో గంభీరమైన స్వరంతో బైబిల్ పట్టుకున్నప్పుడే అనుకున్నాను, సావైతే మీరు బ్రతుకుట క్రీస్తు. అటువంటి మంచి పోరాడాను నేను. ఎందుకంటే ట్రైనింగ్ అవ్వలేదు. ఎందుకు ట్రైనింగ్ అవ్వలేదంటే దానికి కూడా ఒక కారణం చెప్తాను. ఎందుకంటే ఎందుకో ఆసక్తి చూపలేదు దానికి. ఒకవేళ ట్రైనింగ్ అవుతే ఒక పువ్వు, ఇది గులాబీ పువ్వు, ఇది జామ పువ్వు, ఇది రకరకాల పువ్వులు అని ఒకరికి మనకి ట్రైనింగ్ వ్యక్తి చెప్పేస్తారు. అలా కాకుండా ఎక్కడెక్కడ ఉన్నాయో పువ్వులన్నీ కూడా పట్టుకోవాలని దేవరాత్రులను ఇంచుమించు నా గంటలు, నా నిద్ర 3 గంటలు, నా ధ్యానము చాలా ఎక్కువ. ఇంత ధ్యానము నేను ధ్యానించిన ఏదో చిన్నగా బైబిల్ అంతా అర్థమైనట్టు కాకుండా నాకు అర్థమైన రీతిలో మీరు ఈ రోజుని తెలుసుకోవాలి. చాలా అమూల్యమైన మాటలు మనం వింటున్నాం యూట్యూబ్లో పెట్టడం. ప్రతిసారి నేను దైవ జనులకి నేను మాట్లాడుతూ ఈ సమయాన్ని మీరు ఇలాగా నేను మాట్లాడాను మామయ్య అని చెప్తే చాలా సంతోషమని నాకు వర్తమానం ఇవ్వడం. మామయ్య గారు వచ్చినప్పటికీ నేను ఇంకా బైబిల్ పట్టుకోలేదు. అప్పుడు మా స్థితి అంతా కూడా ఒక భయంకరమైన స్థితిలో ఉన్నవాళ్ళు మేము. మీరు ఎవరైనా అనుకోవచ్చు, ఇక్కడ సూరపురాజు పేరు, వారి పేరు చెప్తే భయము, అక్కడ మడక్కల మధు అని పేరు చెప్తే క్యాంప్ అంతా భయమే.
అటువంటి స్థితిలో నుంచి నేను వచ్చిన వాడిని. మా దైవజనులు కూడా 3 నెలలు నా రూమ్లో ఉన్నారంటే ఒక్క వ్యక్తి కూడా వచ్చి చెక్ చేయలేదు ఇద్దరిని. అటువంటి స్థితిలో 3 నెలలు ఉండి మళ్ళీ స్వదేశానికి రావడం జరిగింది. మళ్ళీ అప్పటి నుంచి కూడా దుబాయ్ రాలేదు. ఈయన దేవుని చిత్తమైతే మరొకసారి కేకేయాలని ఆశపడి ఉన్నాం. దేవుని ప్రేమను బట్టి దానికోసం కూడా మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా ప్రార్థన జీవితంలో నేను చదువుతున్న విధానాన్ని బట్టి నా తల్లి ప్రార్థన ఎంతో ముఖ్యమైన ప్రార్థన. మాకు ముగ్గురమైన మేము నా తల్లి ప్రార్థన ద్వారా నేను ఇంత సహాయం పడ్డానని నేను భావిస్తున్నాను. నా తల్లి పట్ల నా తండ్రి పట్ల కూడా మీరు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని అడుగుతున్నాను. అలాగే నా భార్య ప్రార్థన కూడా చాలా బలమైనది. నా భార్య కూడా ఎప్పుడు ఎన్ని గంటల్లో కూడా నేను బైబిల్ చదివినా ఎప్పుడు కూడా విసుక్కుంటాం అనేది కానీ, ఎప్పుడు కూడా ఇదని అదనేది కానీ, ఎంత అర్థరీతులైనా సరే నాకు కాపీ పెట్టి ఇచ్చి తాగిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి ధ్యానించుకొని అటువంటి బైబిల్లో ఈ రోజుని ఇంతగా వాడబడ్డానంటే అది దేవుని కృప. ఆ కృపలో మనమందరం కూడా నిత్య జీవానికి కొనసాగాలి. ఇక్కడ ఉన్న విశ్వాసాల ప్రార్థన, మీ ప్రార్థన జీవితం వల్లే నేను ఇంత ప్రయోజనవానని మీ అందరి బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా కానీ మనము పరిపూర్ణమైన స్థితిలో మనం కొనసాగాలి. ఈ ఉపవాస దినములో కూడా మనము అనేకమైన విషయాలు నేర్చుకోవాలి. ఏదో వచ్చాము, అరగంట ఉన్నాము, వెళ్ళి భోజనం చేసాము అంటే సరిపోదు. వాక్యాన్ని విని ఈ వాక్యాన్ని గ్రహించుకుంటేనే మనము నిత్య జీవానికి వెళ్తాం. నువ్వు గ్రహించుకోలేకపోతే, నువ్వు అవలంబించుకోలేకపోతే నువ్వు రాలిపోయే పిండిగా అయిపోతావు. అనుకోవచ్చు ఇంకా ఇంకో 10 సంవత్సరాల తర్వాత బైబిల్ చదువుతాం, ఇంకో 4 సంవత్సరాల తర్వాత ఆరాధిద్దాం అనుకుంటే ఏ సమయాన్ని నీ శ్వాస ఆయన అడుగుతాడో అప్పుడు నీ దగ్గర సత్క్రియలు లేకపోతే నువ్వు రాలిపోయే పిండిగా అయిపోతావు. చాలా గమనించుకోవాలి. ఎందుకంటే 2 లోకాలు ఉన్నాయి. ఓ లోకమేమో అగ్నిగుండం, రెండేదేమో నిత్య జీవము. మనము ఆ నిత్య జీవం అనే కృప కిందకి వెళ్ళాలి తప్ప ఆ అగ్నిగుండంలోకి ఏ వ్యక్తి కూడా రాలిపోకూడదు. రాలిపోకుండా ఉండాలని మనం మంచి పోరాడాలని ఈ సమయంలో మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాము. అందరూ కూడా తిరగండి, వచ్చి కూర్చోండి. ఎందుకంటే దేవుని సంఘంలో ఇటు తిరగకుండా దేవుని వాక్యాన్ని మనము అవలంబించి నడుచుకోవాలని ఉండాలి. నేను మెసేజ్ ప్రారంభించనండి ఏ వ్యక్తులు కూడా తిరిగి వరకు అది యూలో దాన్ని మనం గమనించి చక్కగా వచ్చి శ్రద్ధగా కూర్చోవాలని, ఒకవేళ కూర్చోకపోతే తల్లిదండ్రుల వల్ల కూర్చోబెట్టి వాక్యాన్ని వినాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. బైబిల్లో ఒక పరిపూర్ణుడైన యూదా గురించి నేను ఈరోజు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈయన పేరు ఇస్కరియోతు యూదా. ఇతడు క్రీస్తుతో సహవాసం కలిగి, క్రీస్తు పరిచర్యలో కలిగి, యేసుక్రీస్తు ప్రభువు ఎన్ని అద్భుతములు చేశాడో దేవుని ద్వారా దేవునిని ఎలా మహిమపరిచారో ఆ ప్రభు కూడా ఉండి తనను అప్పగించిన ఇస్కరియోతు యూదాను మీరు ఈ రోజు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని భక్తి తెలియకుండా కాదు, వాళ్ళు శాస్త్రులు, పండితులు, వాళ్ళు దేవుని వాక్యాన్ని బాగా తెలిసిన వారు. యూదులు ఎవరంటే ఇంచుమించు దేవుని వాక్యాన్ని తెలిసిన వారు. గ్రహింపలేకపోకుండా ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా గురించి ఈరోజు నువ్వు కొన్ని మాటలు తెలుసుకోవాలి. అంతకంటే ముందు ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవి ఒగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే సరిపడదామా? అంటే మూఢత్వము చేత, అంటే దురాశ చేత ఈ ముసలరాజు ఎవడంటే అపవాది. ప్రతి మనిషిని వాడు తంత్రములతో, ధనముతోనూ, ఐశ్వర్యముతోనూ, అందముతో ప్రతి ఒక్కరిని పట్టి వాడు చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు.
కానీ తన చిత్తాన్ని మింగివేసి తన చిత్తాన్ని నిష్ప్రయోజనం చేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే ఈ చిన్న రాజు. మూఢత్వము చేత బుద్ధి మాటలకు చెవి యొక్కలేని ముసల రాజు కంటే భేదవాడైగా పుట్టి మహిమ లోకములో నుంచి వచ్చి ఈ భూలోకములో నివసించిన మన ప్రభువైన యేసు క్రీస్తును ఎంతమంది ఈ రోజున ధరించుకున్నారు? ఇంకా ఈ మూఢత్వంలో నీవు జీవిస్తున్నావా? ఇంకా కూడా ఈ తత్వంలో నేను జీవిస్తున్నావా? ఇంకా కూడా ఇటువంటి దురాశ కలిగే నువ్వు జీవిస్తున్నావా? ఇంకా కూడా నువ్వు క్రీస్తుని అంగీకరించలేకపోతున్నావా? అలా అంగీకరించలేని వ్యక్తి యూదా. ఈ యూదా ఎందుకు తప్పిపోయాడు అనుకుంటే, ఇతన్ని ఫస్ట్గా ప్రేమించినది ధనాన్ని ప్రేమించాడు. తనతో సహాసం కలిగి జీవించుకోవాలనుకున్నారు. కానీ దేవుని సంకల్పంలో యూదా తప్పిపోయాడు. ఎందుకు యూదా తప్పిపోయాడంటే, ఆయనకి పట్టింది మూఢత్వమును పట్టింది. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వచనం కానీ చదవండి. మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండటం వలనే కదా మీరు మీ తండ్రకు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడి యందు సత్యమే. నువ్వు సత్యంలో ఉన్నావా? ఇంకా మూఢత్వం కలిగిన ముసరాజుని కలిగి ఉన్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. యూదా ఏ విషయంలో తప్పిపోయాడు? యూదా ఎందుకు తప్పిపోయాడు? ఐశ్వర్యాన్ని ఉంచేసిందని ధనాన్ని ప్రేమించాడు. కపటమైన వంచనాన్ని ప్రేమించాడు. చీకటిని ప్రేమించాడు. చీకటిలోనే తన బ్రతుకుని ఎల్లబుచ్చుకున్నాడు. లేఖనము నెరవేరాలి. లేఖనము నెరవేరాలంటే ఆయనను అప్పగింపబడాలి. ఆయన రక్తము చేత నీకు పరిశుద్ధత కలిగింది. ఈ ముసలరాజే అపవాది. ఈడు మూఢత్వం కలిగి ప్రతి మనిషిని చీకటిలోకి లాగుతూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము కలిగిన వాడు. నువ్వు వెలిగి దగ్గరికి రాలేకపోతున్నావు అంటే ఇంకా నీ మూఢత్వం కలిగి జీవిస్తున్నావు. ఇంకా నీ ఐశ్వర్యాన్ని నిన్ను పీడించి పట్టుకుంది. నా విషయాన్ని చిన్న సాక్ష్యంగా చెప్పాలంటే, నాకు దేవుడు అధిగమించిన జీతాన్ని ఇచ్చాడు. ఒకటి పైనే హృదయాన్ని కూడా విసర్జించుకుని దేవుని సేవలో సాగిపోతున్నాను. నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన కృపను బట్టి నన్ను నా భార్యను ప్రేమించి, ఆయన ఇచ్చిన కృపను బట్టి ఇంకా అసలు ఏ విషయంలో నేను ఆయనకి స్తోత్రం చెల్లించాలి. నేను ఒకప్పుడు మూఢత్వమును కలిగి జీవించిన వాడిని. 2012 వరకు కూడా మూఢత్వం గల రాజులో జీవించిన వాడినే. ఆయనను తన కృప చేత నన్ను ఎన్నుకున్న ప్రభువును నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు ఈ మూఢత్వం కలిగి రాజు వినలేకపోయాడంటే, వీడిని పట్టినవాడు అపవాది. ఎందుకు తప్పిపోయాడంటే, స్వాస్థ్యముల నుంచి అంటే ఈయన పట్టినవాడు అపవాది. దురాశ వల్ల పాపమున కనగా పాపం పరిపక్వమై మరణము కనును. నువ్వు మరణశ్రేష్ఠుడితో సహవాసం కలిగి జీవించకూడదు. వాడు దుష్టుని సంబంధి. అలా చెప్పుకుంటూ అపొస్తలుల కార్యము రండి. యూదా చేసిన పొరపాటును మనం తెలియపరుచుకుందాం. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము
16వ వచనం నుంచి మనం చదువుతాం. సహోదరులారా, సహోదరులారా, యేసును యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపున యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండును. లేఖనము చాలా బలమైనది. ఈ లేఖనాన్ని నువ్వు ఎప్పుడు గ్రహించలేకపోయావేమో. ఒకవేళ గ్రహింతే దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ లేఖనాన్ని నువ్వు ఎలా గ్రహించలేదో మనం కొన్ని వచనాలు మనం చూసుకుందాం. చదవమ్మ. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు అబ్బా ఏ విషయంలో పాలు పొందును? ఏ విషయంలో పాలు పొందును? పరిచర్యలో పాలు పొందును. పరిచర్యలో పాలు పొందిన యూదా గురించి కీర్తనకారుడు రాస్తున్నాడు. 55వ కీర్తన. యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు ఆత్మరూపుగా ఉన్నప్పుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నారు దావీదు ద్వారా. 55వ కీర్తన 10వ వచనం. రాత్రి పగల వారు పట్నపు ప్రకారం మీద తిరుగుచున్నారు. పాపము చెడుతనము దానిలో జరిగించున్నది. దాని మధ్య నాశన క్రియలు జరిగించున్నవి. వంచనయు కపటము దాని అంగట వీధులు మానక జరిగించున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాదంట. అసలు శత్రువు అంటే మరి ఎవరో వచ్చి గుణంతో పోటీ పడాలి కదా. అంటే నీ పక్కనున్న స్నేహితుడే నిన్ను ముంచుతున్నాడు అన్నమాట. నీ పక్కనున్న వ్యక్తే నిన్ను అపవాదికి చూపిస్తున్నాడు అన్నమాట. నీ పక్కనున్న పరిచర్యలో నీ పాల్పంచుకున్న నీ కుటుంబ సంపత్తులే నిన్ను అపవాదికి అప్పు చెప్పుతున్నారు అన్నమాట. చెప్పుకుంటూ నన్ను దూషించేవాడు శత్రువు కాడు. శత్రువు నేను దాన్ని సహింపవచ్చును. నా మీద పగబట్టువాడు నాయందు పగపట్టిన వాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును, దాగుందును. ఎటువంటి వాడంటే అపవాది సంబంధి. క్రీస్తు ప్రభువు తండ్రితో మాట్లాడుతున్న పరిపూర్ణమైన వాక్యం ఇది. ఈ పని చేసిన నీవు నా సహకారివి. నేను ఎన్నుకున్నాను నిన్ను. అపొస్తలులో నిన్ను ఎన్నుకున్నాను. 12 మందిలో నేను ఎన్నుకున్నాను. యూదా, నువ్వు నా సహకారివి, నా చెలికాడవు నువ్వు, నా పరిచర్యుడు నువ్వు. మనం ఎన్ని అద్భుత క్రియలు చేసి ఉన్నావు, ఎన్ని అద్భుత క్రియలు నువ్వు చూసి ఉన్నావు. ఆయనను నన్ను అప్పగిస్తాకి వెండి నాణ్యములకు అప్పగించేసావే. నన్ను తండ్రులకు మరణం ఎత్తావే. నా పక్క బల్యములో ఉన్నావే. కానీ మార్పు నీలో రాలేకపోతుందంటే వాక్యం అనే ఔషధం ఎప్పుడు కూడా రాగానే లేదు. 109వ కీర్తన 109వ కీర్తన 109వ కీర్తన 109వ కీర్తన 5వ వచనం. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయించున్నారు. నేను చూపుల ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషించుచున్నారు. వాని మీద భక్తిహీన అధికారం నుంచము. అపవాది వాడి కుడి ప్రక్కన నిలిచిన గాక. వాడి విమర్శలకి తేబడినప్పుడు దోషని తీర్పు నందును గాక. వాని ప్రార్థన పాపమగును గాక. వాని జీవిత దినములు కొత్తవైన గాక. నీ కాలం ముందే నువ్వు ఎలా ముగిస్తున్నావు? నీ జీవిత కాలం ముందే నువ్వు మరణాన్ని ఎలా ముగిస్తున్నావు?
పిలుచుకోకుండా నీవే హత్య చేసేసుకుంటున్నావంటే నీదే కారణం. నువ్వు స్వాస్థ్యంలో నుంచి దూరం అయిపోతున్నావు, క్రీస్తుల నుంచి దూరం అయిపోతున్నావు. ద్రాక్షవల్లి ఆయన అయితే తీగలో నుంచి నువ్వు తప్పింపబడుతున్నావు. నువ్వు తప్పింపబడడానికి కారణం ఎవడంటే నీ పక్కన అపవాది నిలిచి ఉన్నాడు. వాడితో నువ్వు సహవాసం కలిగి జీవిస్తున్నావు, వాడి సహవాసంతో నువ్వు పాలు పుంజుకుంటున్నావు. యోధా, నన్ను అప్పగించాలి, లేఖనముల ప్రకారంగా ఆయన పోవాలి. ఆయన నిర్దోషవంతుడు, పవిత్రుడు, నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తము చేత నువ్వు పవిత్ర పరచబడ్డావు. నీ బ్రతుకుని ఆయన రక్తములో ఉతుక్కోవాలి. ఉతుక్కుంటే నువ్వు వెలుగు సంబంధము, నువ్వు ఉతుక్కోకపోతే చీకటి సంబంధము. నువ్వు ఎన్ని వారాల గుడికి వచ్చినా సరే నీ మూఢత్వం పోకపోతే నువ్వు కూడా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయే స్థితిలో మనం ఉండకూడదు. ఇంకా చెప్తూ కీర్తనగారు ఇంకేమన్నాడు? వాని జీవిత దినములు కొత్తవగును గాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక, వాని బిడ్డలు తండ్రి లేని వారు అవుదురు గాక, వాని భార్య విధవరాలగును గాక, వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురు గాక, పాటుపడిన తన ఇండ్లకు దూరంగా వెతుకుదురు గాక. నీ ఇంట్లో రక్షణ కృప లేదు, నీ ఇంట్లో వాక్యం అనే తైలము లేదు, పరిశుద్ధాత్మ అనే సహవాసం నీలో లేదు. నువ్వు తప్పిపోతున్నావంటే అపవాది కారకుడు. నువ్వు జనాన్ని మాట వినకోకుండా, దేవుని వాక్యం అనే మాట వినకోకుండా జనాన్ని వాక్యాన్ని జనముతో నువ్వు సహవాసం కలుగుతున్నావేమో. చాలా జాగ్రత్తగా చూసుకో. 41వ కీర్తన, 41వ కీర్తన. ఇక్కడ కూడా క్రీస్తు ప్రభువే మాట్లాడుతున్నారు తండ్రితో. 41వ కీర్తన 6వ వచనం. ఒకడు నన్ను చూడవచ్చిన యెడల వాడు అబద్ధమాడును, వాడు హృదయము పాపమును పోగు చేసుకునిచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయాలనే వారు నాకు కీడు చేయను ఆలోచించుచున్నారు. కుదరని రోగం వారికి సంభవించుచున్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకున్న నా స్నేహితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడమను ఎత్తిక్కిను. ఇంటిలో ఉన్న మనిషి సమాధానం లేకపోతే, సమాధానమనే కృప కింద నువ్వు జీవించుకోలేకపోతే, క్రీస్తులో నువ్వు కట్టబడకపోతే, ఇంతమంది దైవజనులు చెప్పిన నువ్వు మారకపోతే నీ స్థితి కూడా ఇలాగే ఉంటుంది. నీ స్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఎక్కడ తప్పిపోయాడు యోధా? ఏ విషయంలో తప్పిపోయాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యముంచిన వాడే వాడే నన్ను అప్పగించేవాడు. మనుష్యుని కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు. కానీ ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ
బంగారం భద్రం చేయబడ్డదని యోధా రాసిన పత్రికలో మనకు కనపడుతూ ఉంటారు. వీరందరూ బైబిల్ లేనప్పుడు దూరం నుంచి వందనములు చేశారు. బైబిల్ లేనప్పుడు వాక్యాన్ని ఇంకా కనపడనప్పుడు వాళ్ళు దూరం నుంచి హెబ్రీలందరూ కూడా, యూదులందరూ కూడా, ఇతర ఉన్న ప్రాంతములందరూ కూడా దూరం నుంచి వందనములు చేసి మృతి పొందారంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరముల నుంచి చూచి వందనములు చేసి భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై విశ్వాసాన్ని విడదలిగాడు యోధా. విశ్వాసంలో నుంచి దారి తప్పిపోయే యోధా. దారి తప్పిపోయిన యోధా గురించి కీర్తన గ్రంథంలో మనం తెలుసుకున్నాం. 41వ కీర్తనలో తెలుసుకున్నాం, 55వ కీర్తనలో తెలుసుకున్నాం, 109వ కీర్తనలో తెలుసుకున్నాం. ఈ యోధాలాగా నువ్వు తప్పిపోకూడదు. ఈ యోధాలాగా నువ్వు తప్పిపోతే ఆయన వచ్చే రాకడికి నువ్వు ఎంతబడే గుంపుడు లేకపోతే అప్పుడు చెప్తారు, ప్రభు అక్రమ చేయవారా మీరు నా యొద్ద నుంచి తొలగి పోండి. అప్పుడు నువ్వు రావచ్చు, నేను ఇన్ని వారాలు బట్టి వస్తున్నాయా, రోజు నాదే పెద్ద కానుక నేనే అని చెప్తే చెప్తారు, అక్రమ చేయవారా నీవు నా యొద్ద నుంచి తొలగిపో అమ్మా. అటువంటి స్థితిలో నేను కూడా ఉండకూడదు. ఎందుకు ఇంత మూఢత్వం కలిగింది? ఎందుకు ఆ చిన్న రాజు ప్రపంచానికి అర్థం అవ్వలేదు? ఆయన అర్థమైన స్థితిలో కూడా కనబడినా కూడా ఎందుకు అంత తప్పిపోయాడు? అందరూ కూడా దేవుడు అనుగ్రహించిన మహిమను ఎందుకు పొందలేకపోయారు? ఆ రాజే శ్రేష్ఠుడు. ఆ రాజు రాజ్యం అధికమవుతుంది. అనేక శాఖలుగా విభజింపబడ్డది. ఎక్కడో మూలన పుట్టిన నజరేతులో పుట్టిన ఆయన, నజరేతుడు అనబడిన ఊరు పేరు సర్వ ప్రపంచమంతా వ్యాపించినది. వ్యాపించి అటువంటి ప్రకారంగా మనం జీవించాలి. ఎటువంటి ప్రకారంగా జీవించాలో ప్రసంగి గ్రంథం రండి. ఇప్పుడు ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవి యొక్కలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు పేదవాడుగా పుట్టునను పట్టాభిషేకమునందుటకు చెరసాల నుండి బయలు వెళ్ళెను. సూర్యుని కింద సంచరించే సజీవులందరూ గతించిన అపవాది బదులుగా, అంటే గతించిన సాతాను బదులుగా రాజైన చిన్నవాని పక్షమున ఉందురని నేను తెలుసుకుంటుని. అతని ఆధిపత్యము క్రింద జనులకు లెక్కయ్యే. ఇటువంటి స్థితిలోనే మనం ఉండాలి. ఎత్తబడే గుంపులో ఉండాలి. ఎందుకు తప్పిపోయాడు యోధా? ఏమి ప్రేమించాడు యోధా? యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం. అందుకు యేసు నేను మిమ్మను 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను వానితో. దేవుని విషయంలో నువ్వు తప్పిపోతున్నావేమో.
దేవుని సంకల్పంలో నుంచి తప్పిపోతున్నావేమో. ఆయన కార్చిన రక్తమునికి బదులుగా నువ్వు తప్పిపోతున్నావేమో. ఆయన పవిత్రుడు, నిష్కలంకుడు, పవిత్రుడు అయిన మనుషులలో అంగీకరింపబడినవాడు కాకపోయినైనా తన సహోదరులో కూడా అన్యుడైతున్నాడైనా తన ఇంటి వారు కూడా ఆయన దూషించుడు. అలా దూషించుకుంటా ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆయన. ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన తెలియపరుస్తున్న మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 26వ వచనం. అందుకు యేసు, నేను ఒక మొక్క ముంచి ఎవరికి ఇచ్చిదును వాడని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదాకు ఇచ్చును. వాడ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించును. నువ్వు సాతాను సంబంధమై ఉండకూడదు. ఎందుకు నువ్వు సాతాను సంబంధమై ఉండకూడదు? ఎందుకు దేవుని విషయంలో నువ్వు కొనసాగాలో, దేవుని ప్రేమలో అంతకంతకు నువ్వు ఎందుకు అభివృద్ధి కలగాలో? ప్రతి మానవుడును పట్టించేవాడు. నువ్వు అందులోంచి బయటకు వస్తేనే కృప అర్థమవుతుంది. నువ్వు కృప కింద ఉండాలి. దాస్యమైన వాడి కింద ఎప్పుడు నువ్వు ఉండకూడదు. వాడు దాస్యుడు, వాడు మూఢత్వం కలిగిన వాడు. ఈ చిన్నవాడిని మనం అంగీకరిస్తాం. ఈ చిన్నవాడిలోనే మనం పాలు పుచ్చుకుందాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక ముగించేస్తున్నా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులు, పగట సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము. ఎందుకు నువ్వు రాత్రి వారం కాదంటే మూఢత్వాన రాజు చేత నువ్వు విడుదల పొందావు. దేని ద్వారా నువ్వు పొందావంటే ఆయన రక్తము ద్వారా నువ్వు విడుదల పొందావు. క్రీస్తుని అంగీకరించుకోవడం ద్వారా నువ్వు విడుదల పొందావు. మూఢత్వం అనే రాజు నేను భక్షించేవాడు. కీర్తన 69లో ఉంటుంది, దియగలదు నా ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నదంట. ఇంటిని కట్టిన వాడే ఆయన ఇంట్లోనే మనం చేరాలి. చెప్పుకుంటూ మీరందరూ వెలుగు సంబంధులు, పగట సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఈతల వలె నిద్రపోక మెలకువగా ఉండి ఆ మత్తులము కాక ఉందము. నిద్రపోయేవారు రాత్రి వేళ. ఏ నిద్రది? రాత్రి అనుకున్నారేమో ఇది కాదు. సాతానం అనే నిద్రలో ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే సాతానం అనే నిద్రలోంచి క్రీస్తునందు వస్తే, తెస్సలోనికి రాసిన పత్రికలో మనకు కనపడేదా వాక్యాన్ని నువ్వు గ్రహించుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, పూర్వం మీరు చీకటై ఉన్నారు, ప్రభునందు మీరు వెలుగై ఉందురు. వెలుగు ఫలమైనగా సమస్త విధమైన మంచితనమును, నీతి, సత్యమును వాటిలో ఎన్ని ఉండాలమ్మా. ఇవన్నీ నువ్వు చేరితే, ఇవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టేస్తే, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకే క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయంలో సాగిపోదు. అటువంటి కృప నీకు, నాకు, అందరికీ కూడా కలిగి ఉండేను గాక. ఈ చిత్త ప్రకారంగా మనం జీవించును గాక. ఇటువంటి కృపలో మీరందరూ కూడా జీవించుకోవాలని ఈ చిన్న మాటలో దేవుడు దీవింపబడిన గాక. అలా ఉంచి ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పర్లకు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి నీకు స్తుతులను చెల్లిస్తున్నానయ్యా. మూఢత్వం గల రాజుని విడిచిపెట్టి తండ్రి, మీరు పంపించిన చిన్న రాజే శ్రేష్ఠుడు తండ్రి. ఇదిగో మేము మీ కుమారుగా ఉండి తండ్రి, మెట్టికై మేము వెలుగు సంబంధులమై ఉండి తండ్రి, చీకటి వారంగా కాకుండా తండ్రి, మీ ప్రేమలో అంతకంతో అభివృద్ధి కలిగి ప్రభా, విన్న వాక్యాన్ని ఎవరు కూడా విడిచిపెట్టి పోకుండా, అపరాధి వచ్చి వాడి హృదయంలో వాక్యాన్ని వెతుకుపోకుండా తండ్రి, శ్రేష్టమైన రాజ్యార్థ మేము కొనసాగలాగా తండ్రి, మంచి పోరాటము మేము పోరాడలాగా తండ్రి, మా విశ్వాసమును కడ ముట్టించుకోలేక తండ్రి, నీతి గల నాయకుడి మీ కుమారుడు అది మా అందరికీ కూడా ఇచ్చిలాగా తండ్రి, మీ కృపను మా అందరిని కూడా చేర్చుకుంటారని వేదిక పైన ఉన్న దైవజనులు బట్టి ఉన్న విశ్వాసాలు అందరి కుటుంబాలు బట్టి మీ ప్రేమలో జ్ఞాపకం చేసుకుంటారని, ఇది మీ కుమారుడైన మా రాజైన మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన కృపలో అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఈ అందరికీ కూడా ఉన్నారు ఇచ్చిన సమయాన్ని మా గారికి నచ్చుతాను సార్. ప్రియులారా, అద్భుతమైన సందేశం. ట్రైనింగ్ రాయిందని చెప్పాడు బాబు. ట్రైనింగ్లు ఎంతవరకు పని చేస్తాయంటే మంచిదే, కానీ ఆ ట్రైనింగ్ కాదు, అక్కడ ట్రైనింగ్ కావాలంటే ఎక్కడ బైబిల్ దగ్గరే. మార్త అయితే అనేకమైన పనులు పెట్టుకుంది, మరి అయితే యేసు పాదములు. ఇప్పుడు ఆ పాదాలు ఏంటి? ఇక్కడే మనకు దొరుకుతాయి. వాక్యమే, నీ వాక్యం నన్ను బ్రతికిస్తాయి, నీ వాక్యం నా పాదములకు దీపం, నేను వెలుగు. నేను చూశానండి దగ్గరగా. ఒకవేళ ఒక నెల బయట ఉన్నా 2 నెలలు బాబు దగ్గర ఉండేవాడిని. ఎందుకంటే పెద్దోడు ఇక్కడ బొత్తుల పేరునైనా బొత్తుల బాబురావు గారు, ఆయనకి అసిస్టెంట్ పెద్దోడు. ఎందుకని చక్క మాకు చేసి పెట్టేవాడు. ఎప్పుడు చూసిన బైబిల్ అనుకున్నాను నేను. నాయనా, నేను వచ్చినందుకు కార్యం చేయబోతాను అనుకునేవాడిని అండి. ఎప్పుడు బైబిల్. నేను ప్రక్కన నాగడం తెలిసి బైబిల్ చేసుకుంటూ ఉండేవాడు. పెద్ద బండి నడపాలి, భయంకరమైన బండి ఎక్కుతాం. మామే అంటే పైకి లేకుండా సరే ఎక్కడ ఉంటుంది. ఒరే నాకు చెప్పుకుంటారా బాబు, నేను కదా ఎక్కడేనన్నాను. అది పెట్టేవాడిని పక్కన పెట్టి ఇక్కడి నుంచి అక్కడికి ఏదో రైలు అన్నట్టు ఉంటుంది బాబు. అది రామని ఎక్కడేనన్నానంటే గొప్ప బండిని నడిపేవాడు. ఆ బండితో పాటు ఇంకో బండి, రాకడని రైలు బండి, రాకడని రైలు బండిని నడపడం వచ్చేస్తుంది. ఆ బండిని నడిపే బిడ్డలుగా రండి గారు, ఆ బండిని నడిపే బిడ్డలు. ఓ బండి మన వెళ్ళిపోయింది, ఇంకో బండి వెళ్ళిపోతుంది, ఇంకో వారం మళ్ళా బండి 4 నెలలు. ఇంకా ప్రవీణ్ యుద్ధేశ్వరికి ఎప్పుడేవాడిని కదా, ఇంకా వస్తారు. అది మళ్ళా ఇంకొక బండి వచ్చింది, మనల్ని దిగింది. ఇప్పుడు వచ్చాడు ఇంతవరకు కష్టపడి మన కోసం కష్టపడి. చక్కని సందేశం ఆయన దేవుడిని దీవించారు కాక అనేక వారాలు ఉంటారు. మనకు ఆ ప్రవీణ్ ఒకసారి వస్తాడని ఖాళీ ఉంటుంది. ఇంకేం చేసుకుని ఇంకా మరి అవి మట్టి వెళ్ళిపోవడం ఇంకేమంటారండి. చూసుకుందాం చక్కని సందేశాలు, చక్కని వాగ్దాటి అంటారు కదండి. అంటు బళ్ళు వచ్చినట్లు చక్కగా మాట్లాడిన మాటలు మనందరికీ గొప్ప అద్భుతం మాత్రం. అందరేనండి, ఒకరి ద్వారా వేరు, ఒకరి ద్వారాని వేరు. నాటితో ఆయన వరాలు ప్రభు తన బిడ్డలకు ఇచ్చారు. ది గ్రేట్. ఆయన దేవుని దీవించిన కాక మంచిది. ప్రార్థించిన తర్వాత మా మనవడు చెప్తాను, మా మనవడు స్టాలిన్ గురించి వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తారు. ప్రార్థన మరి ప్రార్థన చేయండి.